నమస్కారం అండి. నమస్కారం. శ్రీమతి సీతా శర్మ గారు, మరి విజయ మార్గం దిశగా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ప్రేక్షకులందరికీ కూడా మీరు ఎంతో అపురూపంగా అందించే ఆ శ్రీచక్రము సర్వసిద్ధిమాల గురించి తెలియచేయండి. తప్పకుండా. అంతకంటే ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు మన విజయ మార్గం ప్రేక్షక అభిమానులందరికీ కూడా. అయితే శ్రీచక్రం గురించి కానీ సర్వసిద్ధిమాల గురించి కానీ తెలుసుకోవాలి అని అంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకనంటే అది తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా అంటే సక్సెస్ అయ్యమ్మా అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది అంటే మీ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిన తర్వాత వ్యాపార అభివృద్ధి విషయం కావచ్చు, చిన్నపిల్లల చదువు విషయం కావచ్చు, అలాగే ఏంటంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇది కలెక్ట్ చేసుకున్న తర్వాత సకాలంలో వివాహం కుదిరిందమ్మా, రేపు నవంబర్లో వివాహం ఉంది, అక్టోబర్ ఈ నెలలో కొంతమంది ఉన్నాయి అంటే ఇలా చాలామంది కూడా తెలియచేయటం అనేది జరిగింది. అది చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అలాగే శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పినట్టుగానే మామూలుగా ఒక కవర్లో అది ఉండటం అనేది జరుగుతుంది. మన పూజా ప్రాసెస్ అనేది చేసినటువంటిది కాబట్టి తిరిగి వాళ్ళు ఎటువంటి పూజ అనేది కూడా అవసరం లేదు. అది తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో ఉంచటమే అనమాట. అందులో ఆ కవర్లో ఒక మంత్రము అనేది ఒక పేపర్లో మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మాత్రం ప్రతిరోజు అంటే శక్తానుసారము, అంటే కొంతమందికి సమయం సహకరించకపోతే 9 సార్లు చదవటము, కుదిరితే 108 సార్లు చదవటము, అంతకంటే ఎక్కువ చదివితే ఇంకా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం తప్పనిసరిగా డైరెక్ట్గా చిక్కడపల్లి వచ్చే కలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రం అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. రాలేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఎవరినైనా సరే పంపించైనా సరే తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు పేపర్ మీద సమస్య రాసి పంపడం కానీ, లేని పక్షంలో వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్లో వాళ్ళు కల్పిస్తారనమాట. సమస్య ఏంటి అనేది తెలియచేస్తే దానికి రెమెడీస్ రాసి ఇవ్వటము అనేది కూడా జరుగుతుంది. సర్వసిద్ధిమాల ఏ సందర్భాల్లో ఎంతసేపు వేసి ఉంచుకోవాలి, ఎప్పుడు ఉండాలి, ఇవన్నీ కూడా పర్సనల్గా తెలియచేయడం అనేది ఉంటుంది. కాబట్టి అది కంపల్సరీ పర్సనల్గా కలవాలి. పోస్టల్ సౌకర్యం లేదు అని చెప్పి తెలియచేయడం సర్వసిద్ధిమాల విషయానికి. శ్రీచక్రానికి వచ్చేసరికి మాత్రం పోస్టల్ సౌకర్యం అనేది ఉంటుంది. కానీ దాదాపుగా వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఒకళ్ళు సక్సెస్ అయిన తర్వాత కొంతమంది వచ్చి 4, 5, 7, 8 అలా తీసుకుని పెడుతున్నారు. అంటే వాళ్ళందరికీ కూడా అంటే అందజేయటము అనేది జరుగుతున్నది. గుడ్ సర్వీస్ అది. వాస్తవంగా మంచి సర్వీస్ ఇస్తున్నారు. అలా అందజేయటం కూడా చాలా మంచిది. అలాగే మా వాళ్ళకి తీసుకోవచ్చమ్మా, మా అక్కయ్యకి తీసుకోవాలనుకుంటున్నాను, మా పేరెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అంటున్నారు. తప్పనిసరిగా అటువంటిది అందివ్వటం అనేది కూడా మంచి కార్యక్రమం. సో అలా కూడా వాళ్ళు చేసుకోవటం అనేది కూడా అంటే తనొక్కరు అభివృద్ధి చెందటం అని కాకుండా ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా మంచి సర్వీస్ అందివ్వటం అనేది కూడా చాలా మంచిది. ఈ రెండు తీసుకున్నటువంటి వారు అందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ తెలియచేయటం అనేది ఉంది. అయితే వాళ్ళ శక్తానుసారము మనం చెప్పింది ఏంటంటే కొంచెం డిలే జరుగుతుంది అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఇంకా కొంచెం ఎక్కువ సార్లు ఆ మంత్రజపం అనేది చేయటం అనేది అంటే నేను తెలియచేయడం అనేది ఉంటుంది. పర్సనల్గా వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ మంత్రం ఇన్నిసార్లు చదవాలి అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే రిలేటెడ్గా ఇది సమస్యకి సూటబుల్గా చక్కని పరిష్కార మార్గం అనేది అందించడం జరుగుతుంది. అదే ఈ విజయ మార్గం యొక్క అసలు సంకల్పం కూడా అదే అనమాట. అసలు ఈ విజయ మార్గం యొక్క కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇటువంటి సర్వీస్ అనేది అందించడం కానీ, మనం మంచి మాటల భాగంగా ఎన్నో విషయాలు తెలియచేయడం కానీ, మనం ఒక్కడము అని కాకుండా ఎదుటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ మార్గం, అందరి మార్గం, ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి సర్వీస్ అందించడం. కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటాను. చాలా మంది కూడా అది అంగీకరించారు. మీరు చెప్పినట్టుగానే మేము ఇప్పుడు బాగున్నామమ్మా, మా పరిస్థితి ఇప్పుడు బాగుంది, మేము 4-5 ఏళ్ల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు అంటే చాలా బాధలు వచ్చాము, కానీ ఈ రోజు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాము. ఇటువంటి ఫీడ్బ్యాక్ అనేది మాత్రం చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. అదొకటి మాత్రం లలిత అమ్మవారి అనుగ్రహం వలన అందరూ కూడా మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది వారి మనసులో సంకల్పం అనేది నెరవేరుతున్నది. ఓకేనండి, కాల్ చూద్దాం. ఒకటి హలో ఏమండి, నమస్తే అండి, మీ పేరు? మా పేరు రేపల నుంచి అండి. రమణి, మా అబ్బాయి గురించి అడుగుదామనండి. రమణి గారు, మీ అబ్బాయి పేరు చెప్పండి, పూర్తి పేరు? విష్ణువర్ధన్ అండి. 10వ తారీఖు 7వ నెల 2000లో పుట్టాడండి, సోమవారం. అవునా అండి? సమయం సమస్య ఏంటో చెప్పమ్మా. సమస్య ఏంటో చెప్పండి అమ్మా సీతా శర్మ గారికి. చదువు ఎలా ఉండిద్దానండి? ఎప్పుడు జ్వరం వస్తా ఉంటదండి వాడికి, జలుబు జ్వరం. వాడు చదువు ఎలా ఉంటదా అనండి.
ఏంటంటే పసిపిల్లలు చిన్నపిల్లడికి సహజం. తర్వాత కొంచెం ఒక 15-16 సంవత్సరాలు నిండిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అవటం అనేది ఉంటుంది. ఆరోగ్య విషయంలో వర్రీ అనేది ఏమీ ఉండదు. విద్య విషయంలో కూడా చక్కగా అంటే చదువులో రాణించటము అనేది ఉన్నది. విష్ణు సహస్రనామాడు బాబు కోసం అని చెప్పి మీరు చదవచ్చమ్మా. విష్ణు సహస్రనామాడు 108 రోజులు రోజు ఒక్కసారి విష్ణు సహస్రం చదువుతూ ఉండటం ఒకటి చాలా మంచిది. ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయము అది కూడా ఎప్పుడూ కూడా పఠిస్తూ ఉండటము చాలా మంచిది. కుదిరితే ప్రతిరోజు చదవటము, కుదరని పక్షంలో కనీసం ఆదివారం రోజైనా సరే ఆదిత్య హృదయ పారాయణం అనేది చేస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. తూర్పు ఫేజింగ్ అనేది బాబుకి జాతక పరంగా కలిసి వస్తుంది. అంటే చదువుకునేటప్పుడు తూర్పు ఫేజ్ చేసి కూర్చొని చదువుకోవటము చాలా మంచిది. బాబుకి ఆరెంజ్ కలరు, అలాగే మెరూన్ కలరు, ఎల్లో కలరు ఎక్కువగా కలిసి వస్తాయి అన్నమాట. విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. జాతక పరంగా చదువులో రాణిస్తాడమ్మా. వర్రీ ఏం లేదు, దిగులు పడాల్సింది లేదు. అందరూ తెలియగల పిల్లలే, ఎవరూ తెలివి తక్కువ పిల్లలు అనేవాళ్ళు ఉండరు. వాళ్ళు ఏంటంటే శ్రద్ధ పెట్టడంలో ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెడితే తప్పకుండా అందరూ సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. ఎవరు కూడా డల్లర్స్ అనేవాడు ఉండరు, మాక్సిమం పీపుల్ ఉండరు. కాకపోతే ఏంటంటే కొంచెం కుదురుగా కూర్చోలేకపోవటం, కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది టీవీ మీద ఎక్కువ పెట్టడం, సైడ్ అవగేషన్స్ ఇవి ఎక్కువ పెట్టుకోవడం తప్పించి ఈ మిగతా విషయాలు అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా పిల్లలు మాత్రం చదువులో రాణించడం అనేది ఉంటుంది. ఇంతకుముందు పిల్లలంతా చాలా బాగా చదివేవాళ్ళు. టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉన్న కొద్ది ఎడ్యుకేషన్ తగ్గిపోయి మిగతా అవగేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అంతకు ఏం లేదు. మా ఆఫీస్ కూడా అంత చిన్న పిల్లలు వస్తారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఏంటి ట్యాబ్ ఉంటుంది, అది ఆడుకుంటుంటారు. గేమ్స్ చిన్న పిల్లలు 2.5-3 సంవత్సరాల పిల్లలు కూడా ఆడుతూ ఉంటారు. మన ఆఫీస్ లోపలికి వస్తూనే వాళ్ళు అంటే కొన్ని విచిత్రం అనిపిస్తుంటాయి అనమాట. ఆడుకోవటం, చేయటము, ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవటము, ఇవన్నీ కూడా అంటే చిన్న పిల్లలు అంటే ఏంటి టెక్నాలజీ డెవలప్ అవుతుంది కరెక్టే, కానీ కొంచెం పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవటంలో ఉంటుంది. ఎప్పుడు కూడా చదువు విషయంలో తల్లిదండ్రులు గనక చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని చదివిస్తుంటే డెఫినెట్గా చదువులో రాణించడం అనేది ఉంటుంది. ఎవ్వరూ ముద్దు పిల్లలు అనేవాడు ఇప్పుడు జనరేషన్లో ఉండట్లేదు. చాలా బాగా చదువుతున్నారు. కాంపిటీషన్ అనేది ఉన్నది. బాగా చాలా బాగా అబౌవ్ 90% స్టూడెంట్స్, ఎక్కువ మంది అబౌవ్ 90% తెచ్చుకుంటున్నారు చదువుల్లో. డల్లర్స్ అనేవాళ్ళు లేరు. కాబట్టి ఏకాగ్రత ఇంపార్టెంట్. శ్రద్ధగా చదివితే తప్పనిసరిగా వాళ్ళు సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. చాలా తెలివిగల పిల్లలు. ఎందుకంటే మిగతా అవగేషన్స్ మీద ఉన్న శ్రద్ధని చదువు మీద కూడా కనుక పెట్టగలిగితే చాలా బాగా రాణించగలుగుతారు. ఓకే, శ్రీమతి సీతా శర్మ గారు, మనం చూస్తే ఈ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మూల నక్షత్రం సరస్వతి అలంకారం రోజు కూడా మీరు అందరికీ సరస్వతి మూల మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాము ఉచితంగా అని కూడా మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టున్నారు. దానికి సంబంధించిన విశేషాలు తెలియజేయండి. ఎల్లుండి అంటే సోమవారం నాడు మూలా నక్షత్రం రోజున బాలబాలికలందరికీ కూడా ఉచితంగానే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఉపదేశం చేయటం జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆ పిల్లల్ని దగ్గరుండి తీసుకొని వచ్చి, ఎందుకంటే ఆ రోజు జనం ఎక్కువ ఉంటారు. లాస్ట్ ఇయర్ 1000 మంది పైగా వచ్చారు. సో పిల్లలందరి అంటే ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఆ రోజు ఉచితంగానే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది సోమవారం నాడు మూలా నక్షత్రం రోజు ఎల్లుండనమాట ఉచితంగానే సర్వీస్ అందివ్వటం అనేది జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 వరకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే పిల్లల్ని తప్పనిసరిగా పెద్దవాడు దగ్గర ఉండి తీసుకురావటము చేయటము అనేది ఏంటంటే వీలైనంత వరకు తెల్లని వస్త్రాలు అనేది అంటే చాలా మంచిది, ప్రశాంతంగా ఉంటుంది. వీలైనంత వరకు తెలుపు వస్త్రాలు అనేది పిల్లలకి వేసి తీసుకురావటం మంచిది. కుదరని పక్షంలో వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు. ఉంటే మాక్సిమం పీపుల్ ఉంటుంది. ఎందుకంటే కనీసం సాటర్డే రోజైనా వైట్ కలర్ డ్రెస్ వేసుకోమని స్కూల్ యూనిఫామ్స్లో ఉంటుంది. అలానే వైట్ కలర్ డ్రెస్ అనేది వేసుకురావటం, తెలుపు రంగు వస్త్రము అనేది ధరించడం చాలా మంచిది. కుదరకపోతే కనీసం లైట్ కలర్స్ అయినా సరే పిల్లలు వేసుకుని రావటం ఒకటి చాలా మంచిది. తర్వాత సరస్వతి అమ్మవారి మూల మంత్రము అనేది ఉపదేశం చేయటం జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా ఈ విధంగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారు, మా పిల్లలు ఇప్పుడు విద్యలో బాగా రాణిస్తున్నారమ్మా, పద్ధతిగా చదువుతున్నారు, తెల్లవారుజామున లేస్తున్నారు, వాళ్ళకగా వాళ్ళే చదవగలుగుతున్నారు, మా ప్రెషర్ ఏం లేకుండా వాళ్ళే శ్రద్ధ పెట్టి చదువుతున్నారు అనేటువంటి మాత్రం ఇన్ఫర్మేషన్ చాలా మంది పేరెంట్స్ అందచేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే ఉచితంగానే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది తప్పనిసరిగా అందచేయటం అనేది ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 వరకు సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఏంటంటే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎప్పుడైనా సరే కాస్త ఎర్లీ మార్నింగ్ రావటం మంచిది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే 3 గంటల వరకు కూడా వస్తూనే ఉన్నారు. మాకు కూడా కూర్చున్నట్టు అలాగే ఉండాల్సి వచ్చింది. అందరూ కూడా దాదాపు 8 మంది పైన మెయింటైన్ చేయటం అనేది జరిగింది.
కానీ ఏమైందంటే అదే పొజిషన్లో అలాగే కూర్చోడం, అంటే ప్రవాహంలో వస్తూనే ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. కానీ కొంచెం రెగ్యులర్గా అనమాట, అంటే కరెక్ట్ టైంకి ఉదయం నుంచి వస్తూ ఉంటే మాకు కూడా ఈజీ అవుతుంది అనమాట. ఉదయం 7 గంటల నుంచి కాబట్టి, అంటే మరీ మధ్యాహ్నం 2, 2:30, 3 గంటలకు కూడా వచ్చారు. అలా కాకుండా 12, 12:30 వరకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతే బాగుంటుంది, వాళ్ళకు కూడా బాగుంటుంది. లేని పక్షంలో ఏమవుతుందనంటే వాళ్ళు కూడా కొంచెం శుచి శుభ్రతని కోల్పోవటము అనేది ఉంటుంది. దాదాపుగా బయట ఎక్కడైనా హోటల్లో టిఫిన్ చేసి రావటము, లేదా టాయిలెట్కి వెళ్ళి రావటం చేయడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందుకని ఎర్లీ మార్నింగ్ వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ రావడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. సరస్వతి అమ్మవారి మూలమంత్రము అనే దాన్ని ఉపదేశం చేయటం అనేది ఉంటుంది. సోమవారం నాడు ఎల్లుండి 19వ తారీఖున అది ఉచితంగానే మంత్రోపదేశము అనేది అందరికీ కూడా అందచేయటము అనేది ఉంటుంది. ఎటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రావచ్చు. హైదరాబాద్ చిక్కరపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. అంటే చాలా మంది కూడా ఎక్కువ కాల్స్ వస్తుంటాయి, అమ్మ మీరు పర్యటనలకు వస్తున్నారని. ఎటువంటి పర్యటనలు అనేవి లేవు, ఉండవు కూడా. ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉండటం జరుగుతుంది. ఆ ఒక్కరోజు మాత్రం అపాయింట్మెంట్ అనేది లేదు, అంటే జాతకం కోసం అని చెప్పేసి వచ్చేవాళ్ళు ఆ ఒక్కరోజు మాత్రం లేదనమాట. సర్వసిద్ధిమాల అందచేయటం అనేది ఉంటుంది. శ్రీచక్రం కలెక్ట్ చేసుకునేవాడు శ్రీచక్రం కలెక్ట్ చేసుకోవచ్చు, సర్వసిద్ధిమాల కలెక్ట్ చేసుకోవచ్చు. అమ్మవారి మంత్రోపదేశము అనేది తీసుకోవడం, మనం అందివ్వటము అనేది జరుగుతుంది, ఉపదేశం చేయటం అనేది జరుగుతుంది. అది ఉదయం పూట అయితే చాలా మంచిది. ఓకే, మరి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా, మీరు ఎప్పుడెప్పుడా చెప్తారా అని ఎంతో నిరీక్షిస్తున్న వారందరికీ కూడా మంచి మాటను తెలియజేస్తారా అండి? వాస్తవంగా మంచి మాటల్లో భాగంగా ఈరోజు చెప్పదలుచుకుంది కూడా సరస్వతి అమ్మవారి గురించి. ఎందుకంటే ఎవ్వరూ కూడా దోచుకెళ్ళలేనిది విద్య ఒక్కటే. అందుకని ప్రతిసారి కూడా మనం ఈ నవరాత్రుల్లో భాగంగా మనం ఎప్పుడు తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త వాళ్ళు కూడా వీక్షిస్తూ ఉండటం, అంటే దీన్ని చూస్తూ ఉండటం అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరిగింది. ఇంతకుముందు తెలియదమ్మా మాకు, మీది తెలిసిన దగ్గర నుంచి ఈ మధ్య చూస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా చాలామంది తెలియజేశారు. అయితే ఏంటంటే పిల్లలు, ఇప్పుడు ఇంతకుముందు టాపిక్ కూడా అదే అనమాట, పిల్లలకి ఏంటంటే చదువు అనేది ఇంపార్టెంట్. అయితే ప్రతి అక్షరం కూడా వాల్యుబుల్. అక్షరము అంటేనే నాశనం కానిది అని అర్థము. ఏదైనా సరే దోచుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. అది బంగారం కావచ్చు, ఐశ్వర్యాలు కావచ్చు, ఆస్తిపాస్తులు ఏవైనా సరే, ఎవరైనా సరే దోచుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ విద్యను మాత్రమే ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది అంటే జ్ఞానం ఒకటి. ఓకే, ఈ ఒక్క జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవటం అవసరం. కేవలం చదువు ఒక్కటే అని కాదు. చదువు అంటే ఇప్పుడు విద్య అంటే ఈ ఒక్కటే అని కాకుండా చదువుతో పాటు సంస్కారం కూడా ఇంపార్టెంట్. వినయం, విధేయత, భక్తి, గౌరవం, పెద్దవాళ్ళ పట్ల గౌరవ భావాలు ఉండటం, ఇవన్నీ కూడా సరస్వతి కటాక్షం. ఇటువంటి సరస్వతి కటాక్షం పొందటం కోసమే ఎల్లుండి నేను ఉచితంగా మూలమంత్రము అనేదాన్ని ఉపదేశం చేయటం జరుగుతుంది అని చెప్పేసి తెలియచేయటం. ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీరైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా, పిల్లలకి మనం ఇచ్చే ఆస్తిపాస్తులు ఏంటి అంటే విద్య, వివేకం, వినయం, విధేయత, జ్ఞానము, సంస్కారము, ఇవి ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా డబ్బు ఒక్కటే అని కాదు. అంటే ఎప్పుడు విద్య అన్నప్పుడు ఏంటంటే విద్య వల్ల ఏంటంటే మనం మంచి ఉద్యోగంలో ఉంటాము, డబ్బు బాగా సంపాదిస్తాము. డబ్బు ఒక్కటే అని కాదు. ఎప్పుడు కూడా డబ్బు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే విద్యతో పాటు జ్ఞానం ఇంపార్టెంట్, సంస్కారం ఇంపార్టెంట్, పెద్దవాళ్ళ పట్ల గౌరవ భావం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటికి ఎవరైనా సరే ఒక పెద్దవాడు వచ్చారంటే రాగానే మంచినీళ్ళు అందివ్వటము చేయటము, మంచినీళ్ళు త్రాగుతారని అడగటము, సర్వీస్ చేయటము, ఇవి ఇంపార్టెంట్. ఎవరు కూడా గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం మర్యాద, వీలైనంత వరకు మర్యాద చేయటము అనేది అది గొప్ప సంస్కారం. తల్లిదండ్రులు మనకి అందించే ఆస్తిపాస్తులవి. సో ఎవరైనా సరే పిల్లలకి నేర్పించాల్సింది ముందు సిస్టమేటిక్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. అటువంటి లైఫ్ని అందివ్వగలగాలి. తెల్లవారుజామున లేవటము, అంటే వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి. మనం స్ట్రిక్ట్లీగా నువ్వు చదువు అని అంటే వాళ్ళు చదవలేరు. ఎప్పుడు కూడా కాసేపు వదిలేసేయాలి. మహా అయితే 1/2 గంట సేపు, 20 నిమిషాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అటు ఇటు టైం పాస్ చేస్తారు. ఆ తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకులే అనైనా సరే వాడు తప్పనిసరిగా పుస్తకం ఓపెన్ చేయటం, చదవటం అనేది ఉంటుంది. పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయటము, ఎక్కడ తీసారో అక్కడ పెట్టడము, పెన్నుకు క్యాప్ పెట్టుకోవటము, ఇటువంటివన్నీ అంటే చిన్న చిన్నగా అనిపిస్తాయి. కానీ వీటి వల్లనే మనది నెమ్మదిగా వాళ్ళ తెలివితేటలు, సంస్కారము డెవలప్ అవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది నా స్వానుభవంగా చెప్పేది. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు తెలియజేశాను. మా తల్లిదండ్రులు మాకు అందించింది ఏంటంటే మంచి విద్య మాత్రం మాకు ఇచ్చారు. వాస్తవంగా మాకు మా నాన్నగారు విద్యను అందించారు. ఆ విద్య ద్వారానే ఏంటంటే మిగతావన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవటము అనేది ఉంటుంది. గొప్ప ఆస్తి ఏంటంటే మాకు అది చాలా అనిపిస్తుంది. చక్కగా ఆస్తి ఏంటంటే మంచి విద్య, వివేకము, సంస్కారము, ఇది మన డబ్బు పెట్టి కొనలేనిది. ఎప్పుడు కూడా అది మనకుగా మన జ్ఞానం అనే దాన్ని డెవలప్ చేసుకోవటము అనేది ఉంటుంది. నాకు ఈ ఒక్కరోజు అంటే సరస్వతి అమ్మవారిది ఉపదేశము, మంత్రోపదేశం అన్నప్పుడు మాత్రం బాగా గుర్తొస్తారు మా తల్లిదండ్రులు.
సో ఏంటంటే వాళ్ళు మాకు అందించింది అది విద్య, వివేకం, జ్ఞానము, సంస్కారము, భయము, భక్తి, పెద్దవాళ్ళ పట్ల గౌరవ భావాలు, ఇవి మాకు ఎక్కువగా అందించింది. నేను ఖమ్మంలో చదువుకోవడం జరిగింది. అయితే మా నాన్నగారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు. సో మాకు ఇచ్చినటువంటి ఆస్తి అది. చదువుతో పాటు సంస్కారాన్ని అందించారు. అది ఎవరూ దోచుకెళ్ళలేనిది. ఏదైనా సరే ఐశ్వర్యాన్ని దోచుకెళ్ళచ్చు ఎవరైనా సరే, కానీ విద్యను మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య అవసరం. విద్యలో రాణించటం కావాలి ఎప్పుడూ కూడా. అందుకని ఏళ్ళుండి సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వీలైనంత వరకు బాలబాలికల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయటం మంచిది. ఏంటంటే ఇప్పుడు సరస్వతి అమ్మవారిది గంగా, యమున, సరస్వతి నదుల్లో సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అది మనకి కనపడదింది. అంటే గంగా, యమున, సరస్వతిలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి జ్ఞానము అనేది కూడా అంతే అన్నమాట. అది మనం డెవలప్ చేసుకోవటము, అది బయటికి కనపడదు. అది ఏంటంటే టైం వచ్చినప్పుడు మనం ఉపయోగపెట్టుకోవటము, మనకున్నటువంటి సంస్కారము, చదువుతో పాటు సంస్కారం అనేది ఇంపార్టెంట్. డబ్బు అనేది ఖర్చు పెడుతూ ఉంటే తరిగిపోతూ ఉంటుంది, కానీ విద్య అనేది పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, అమ్మ మీరు మంచి మాటలో భాగంగా ఎన్నో రెమెడీస్ చెప్తుంటారు, ఇవన్నీ మీరు ఎలా మీరు అంటే తీసుకోవటం, రిసీవ్ చేసుకోవడం, నాకు అసలు అంటే ఇన్ని మంచి మాటలు అనేది మీరు ప్రతి వారం చెప్తూ ఉంటారు కదా, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, సాధారణంగా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పాటిస్తూ ఉన్నటువంటిదే. మనకున్నటువంటిది ఏంటంటే ఆ విద్య అనే దాన్ని 10 మందికి పంచాలి అన్న కాన్సెప్ట్ తోటే దీన్ని పంచుతూ ఉండటం. ఎప్పుడూ కూడా కేవలం డబ్బు సంపాదన ఈ ఒకటే అని కాకుండా మన ద్వారా కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఈ వారంలోనే కనీసం నాకు 25-26 మంది చెప్పారు, మీ దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మాకు అలాగే ఏంటంటే చాలా కాలంగా అంటే మా అమ్మాయి పెళ్ళి అయ్యి 7-8 సంవత్సరాలు అయింది, సంతానం అసలు అవుతున్నది అన్న, వాళ్ళు కన్సీవ్ అయ్యారు అని చెప్పేసి చెప్పడం. ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్తో పాటు మనం చెప్పే రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉంటే భగవదానుగ్రహం వలన మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. తప్పనిసరిగా అది లలిత అనుగ్రహం అని అనుకుంటాను. అలాగే లలితా పారాయణం అందరూ చేయండి. ఎప్పుడైనా సరే ఒకసారి పెద్ద కార్యక్రమము నిర్వహించడం అనేది ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరిగింది. ఎవరెవరు ఎన్ని సార్లు చదివారనేది కూడా తెలియచేయమని, దాని గురించి కూడా మళ్ళీ మరొకసారి తెలియజేస్తా. ఇంతకుముందు ఒకసారి తెలియజేస్తేనే నేను అనుకున్న మెంబర్స్ కొంతవరకు తీసుకుని స్టాప్ చేయటం జరిగింది ఈ నవరాత్రుల్లో. తర్వాత మళ్ళీ ఒకసారి నేను అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. అది చాలా పెద్దగా కార్యక్రమం అనేది అందరం కలిసి నిర్వహిద్దాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అందులో పాల్గొనవచ్చు. అది ఎప్పుడు ఏమిటి వివరాలన్నీ కూడా తర్వాత తప్పనిసరిగా తెలియచేయటము అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మంచి మాటల్లో భాగంగా ఈరోజు అమ్మాయి ఏం చెప్తారా అని కూడా పాపం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరటం కానీ, ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి కానీ, బయట ఆగిపోయినటువంటి ధనం మనకి తిరిగి రావటం కోసం కానీ, ఒక ఎర్రని వస్త్రంలో ఎర్ర చందనము, ఎర్రని పువ్వు ఒకటి, కుంకుమ, ఒక కాయిన్, 1 రూపీ కాయిన్, చలామణిలో ఉన్నటువంటి నాణ్యము అని అంటాము, అది దాన్ని ముడివేసి మన బీరువా లాకర్లో పెట్టి ఉంచుకోవటం చాలా మంచిది. దానివల్ల కూడా ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. అలాగే మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. ఇది పెట్టిన తర్వాత చాలా మంది ఒక వస్తువు మిస్ అయ్యామమ్మా అన్న వాళ్ళు కూడా ఆ వస్తువు మరి తిరిగి దొరికిందమ్మా అని అన్నారు. నాకు అదొకటి సంతోషం అనిపిస్తుంది. అయితే ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఒక వస్తువు బై మిస్టేక్ ఎక్కడైనా ఉంటూ ఉంటుంది, మరొక చోట వెతుకుతూ ఉంటారు. కానీ ఇది పెట్టిన తర్వాత నాకు తటస్థపడిందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. ఏదైనా సరే ఒక వస్తువుని మిస్ అయ్యాము, కనిపించట్లేదు అన్నటువంటి వాళ్ళైనా సరే ఒక చిన్నది ఎర్రని వస్త్రంలో, మామూలుగా ఎర్ర అని చెప్పేసి ఉంటుంది, ఎర్ర చంద్రము, ఎర్రని కుంకుమ, అలాగే ఒక 1 రూపీ కాయిన్, ఎర్రని పువ్వు, ఇవన్నీ వేసి చిన్నగా మూట కట్టి దాన్ని ధనం నిర్వహించే ప్రదేశంలో బీరువా లాకర్లో పెట్టి ఉంచితే కూడా తప్పనిసరిగా అంటే సంకల్పం అనేది నెరవేరుతుంది. ధన వృద్ధి అనేది ఉంటుంది. ఆర్థికంగా కొంచెం డెవలప్ అవటం అనేది ఉంటుంది. మరొకటి ఏంటంటే పనస చెట్టు మొదట్లో, అంటే పనస చెట్టు అనేది చాలా మంది ఏంటంటే అది చాలా పెద్ద కదమ్మా, మనకు అపార్ట్మెంట్ ఉంటాయి కదా, మాకు ఎలాగో వీలు కాదు అనుకుంటారేమో. కానీ ఒక మామూలు చిన్న తొట్టిలో అయినా సరే పనస చెట్టు ఆ గింజ అనేది వేస్తే మొలుస్తుంది తప్పకుండా. ఆ పనస చెట్టుకి మొదట్లో కొద్దిగా నీరు పోస్తూ ఉండటము, ప్రతిరోజు కొంచెం నీరు పోస్తూ ఉంటే కూడా ధన వృద్ధి అనేది ఉంటుంది. ధనానికి అంటే ఈ రెమెడీ అనేది ఇంతకు ముందు నేను తెలియజేసిన తర్వాత కూడా చాలా మంది ఇది చేసిన తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి ఇది మళ్ళీ చెప్పటం అనమాట. పనస చెట్టు మొదట్లో నీరు పోస్తూ ఉంటే కూడా తప్పనిసరిగా ధన వృద్ధి అనేది ఉంటుంది.
అలాగే ప్రతి గురువారం కూడా రావి చెట్టు మొదట్లో పంచదార చల్లి రావటం ఒకటి చాలా మంచిది. ఈ విధంగా కూడా చేస్తే తప్పనిసరిగా ధనాన్ని ఆకర్షించే శక్తి, అంటే ధన వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మన కుటుంబానికి, కుటుంబ సభ్యులకి ఎక్కువగా ఉంటుంది. అంటే తప్పనిసరిగా మనసులో సంకల్పం నెరవేరటం, ఎక్కడైనా ధనం ఆగిపోయింది, స్ట్రక్ అయింది, చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. నమ్మకంగా ఇచ్చామమ్మా మేము, కానీ అవి తిరిగి రావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా తప్పనిసరిగా చిన్న చిన్న ఈ రెమెడీస్ అనేది చేస్తూ ఉంటే, ఇప్పుడు శ్రీచక్రంతో పాటు అందజేస్తూ ఉన్నాము ఏది ఒక పేపర్లో మంత్రం అని. ఆ మంత్రం ప్రతిరోజు 108 సార్లు చదవండి అమ్మా అని. ఆ చదివిన తర్వాత చాలా మంది చెప్పారు, ఇది చదివిన తర్వాత మాకు బయట ఆగిపోయిన ధనం వచ్చింది. సర్వసిద్ధిమాల వేసుకుని మీరు చెప్పినట్టు ఆ మంత్రాలు మేము చేస్తున్న దగ్గర నుంచి మాకు మనసులో సంకల్పం నెరవేరింది, మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చింది. ఇటువంటివన్నీ కూడా నేను వినటం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇది తెలియచేయటము ఏంటంటే, ఇటువంటిది ఏంటంటే ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగపెట్టుకోవటము, అందరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఈ మనసుతోటి, మంచి మనసుతో ఇది తెలియచేయటం అనేది ఏంటంటే, చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు ఇది వేసుకున్న తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి. సో ఆ సర్వసిద్ధిమాల అనేది తీసుకోవడానికి వచ్చినప్పుడు మనసులో ఏంటంటే, కొంతమంది ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయ్యో ఇది అడగలేదని మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా ముందుగా రాసుకోలేనండి, మీరేం అడగదలుచుకున్నారో అది అడిగితే దానికి తగ్గట్టుగా రెమెడీ అనేది ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, తిరిగి మాట్లాడటం అనేది కుదరదు. అందుకని ముందుగానే పేపర్ మీద రాసుకొని వస్తే తప్పనిసరిగా ఏంటంటే దానికి సూటబుల్గా ఒక రెమెడీ అనేది అందజేయడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయము, అంటే 19వ తారీఖు ఉదయము సోమవారం నాడు సరస్వతి అమ్మవారి మూల మంత్రము అనేది ఉపదేశం చేయటం అనేది జరుగుతుంది. అది ఉచితంగానే చిక్కడపల్లి హైదరాబాద్లో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. చిక్కడపల్లి మా ఆఫీసులోనే సరస్వతి అమ్మవారి మూల మంత్రము అనేది ఉపదేశం చేయడం జరుగుతుంది. బాలబాలికలందరినీ కూడా తీసుకుని, పెద్దవాళ్ళు తీసుకుని వస్తే తప్పనిసరిగా ఆ సర్వీస్ అనేది అందజేయటం ఉంటుంది. ఓకే, అంటే ఇవే కాకుండా ఇంకా ప్రేక్షకులకు మీరు ఎటువంటి సర్వీసెస్ ని అందిస్తున్నారు? ఏమైనా పర్యటనలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అసలు ఎప్పుడు కూడా పర్యటన అనేది లేదు, ఉండదు కూడా. ఓన్లీ చిక్కడపల్లిలో మాత్రమే, హైదరాబాద్ లో మాత్రమే ఉండటం అనేది జరుగుతుంది. ఇతర సర్వీసెస్ అన్నప్పుడు ఏంటంటే, మామూలుగా ఇప్పుడు జాతకానికి వచ్చి చూపించుకున్నప్పుడు రత్నము అనేది తెలియచేయటం ఉంటుంది. అటువంటి రత్నాన్ని అందజేయటము అనేది కూడా ఉంటుంది. నేనే బొట్టు పెట్టి తప్పనిసరిగా వారికి మెడలో లాకెట్ రూపేణ కానీ, ఉంగరం రూపంలో కానీ, ఉంగరం కంటే కూడా మెడలో లాకెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకు అంటే అది స్నానం చేసేటప్పుడు ఆ నీరు ఒంటి మీద పారుతూ ఉంటుంది, మంచిది అన్న కాన్సెప్ట్ తోటి. సో అలా మెడలో లాకెట్ కట్టించుకోవడానికి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దానివల్ల కూడా అతి శీఘ్రంగా వారి మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే రెమెడీస్ అనేది కూడా ఎక్కువ అందజేయటం అనేది ఉంటూ ఉంటుంది. మనం మంచి మాటలో భాగంగానే ఎన్నో ఇస్తూ ఉంటాం. అటువంటిది అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి వారికి ఇంతకంటే ఎక్కువ రెమెడీస్ అనేది అందజేయటం అనేది ఉంటుంది. అయితే ఎల్లుండి మాత్రం మామూలు అపాయింట్మెంట్ అనేది లేదు, కన్సల్టేషన్ ఇలా జాతకం చూడటం అనేది మాత్రం ఎల్లుండి ఒక్కరోజు లేదు. మామూలుగా ఫ్రీగా ఉచితంగా అన్నమాట సరస్వతి అమ్మవారి మంత్రోపదేశాన్ని మాత్రం అందజేయటం అనేది ఉంటుంది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించడం, చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన విజయ మార్గం. మీరు కూడా మీ జీవితంలో చక్కటి విజయాన్ని సాధించి మంచి పరిహార మార్గాల్ని ఆచరించాలి అని ఆసక్తి ఉంటే తప్పకుండా మీరంతా కూడా సీతా శర్మ గారిని సంప్రదించండి, చక్కటి సలహాలు సూచనలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 04027666599.